ఇంకా చాలా విషయాలు గురుకుల పాఠశాల గురించి మాట్లాడుకోదలుచుకుంటే ఇలా ఏం జరుగుతుంది? మీరు వచ్చినప్పటి నుంచి కేసీఆర్ గారి పేరు కనుమరుగు కావాలి. అది కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, గురుకుల పాఠశాలలు కావచ్చు, లేదంటే వారు పెట్టినటువంటి ఏ స్కీమ్ అయినా దాన్ని నామరూపాలకు చేయాలనేటువంటిది మీరు కంకణం కట్టుకున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇంతకంటే దుర్మార్గం ఏమన్నా ఉంటుందా? అసలు ఈ గురుకుల పాఠశాలలో చదువుకునేటువంటి వాళ్ళు ఎవరు? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీ పిల్లలే కదా. వాళ్ళ కోసము 1100 గురుకుల విద్యాలయాలను స్థాపించి వాటిని అద్భుతంగా నిర్వహించి 7 నుంచి 8 లక్షల మందికి పిల్లలకు మంచి విద్యను అందించి దేశంలోనే ఒక రోల్ మోడల్ లాగా తీర్చిదిద్దినటువంటి ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వంది, తెలంగాణ ప్రభుత్వం ఆనాడు. ఇలా మీరు వచ్చిన తర్వాత సిగ్గుపడుతున్నాం మేము. 107 మంది పిల్లలు చనిపోయిన గురుకులాల పాఠశాల చదువుకునేటువంటి పిల్లలు వివిధ కారణాల వల్ల. ఇప్పటికి ఎక్కడ ఏ రెసిడెన్షియల్ స్కూల్ దగ్గర ప్రతి ఏదో ఒక జిల్లాల అన్నం బాగలేదు, పురుగులన్నం పెడుతున్నారు, లేదంటే బల్లులు పడుతున్నాయి అని గొడవ పెట్టి రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి అలా కాంగ్రెస్ ప్రభుత్వంలో. అంటే మీకు ఎస్సీ ఎస్టీ పిల్లల మీద కానీ, అదేవిధంగా గురుకుల పాఠశాలల మీద కానీ, అందులో చదువుకునేటువంటి విద్యార్థుల మీద కానీ కనీసమైనటువంటి మరి దృష్టి లేదు, పట్టి లేదు. మీ పట్టింపంతా మీ ప్రభుత్వం, మీ అధికారం, మీ ఆస్తులు, మీ సెటిల్మెంట్లు, మీ టార్గెట్లు ఇవాళ ప్రభుత్వంలో నడుస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఒక గురుకుల పాఠశాలను పెట్టి ఊరుకోలే కేసీఆర్ గారు. దాంట్లోనే చాలా చాలా అద్భుతాలు చేసినటువంటి విషయం మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను. స్టడీ సర్కిల్స్ గతంలో మాకు తెలిసి ఉద్యమ కాలం నాడు ఒకే ఒక స్టడీ సర్కిల్ ఉండే, హైదరాబాద్ స్టడీ సర్కిల్. దాంట్లో ఆంధ్ర ప్రాంతం వాళ్ళే 85% ఉండేవాళ్ళు. ఒకసారి మేమంతా కూడా అక్కడ పోయి పరిశీలించి వచ్చినాం ఇదేమన్యాయమని. ఆ ఎక్స్పీరియన్స్ తోటే మా పేద పిల్లలు కాంపిటీషన్ ఎగ్జామ్స్లలో వాళ్ళు రాణించాలి, లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకునే స్తోమత వాళ్ళకు ఉండదు, వాళ్ళ తల్లిదండ్రులకు ఉండదు. కూలి నాలి చేసుకునేటువంటి పిల్లలకు మంచి మరి భవిష్యత్యాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో దాదాపు 33 జిల్లాలలో స్టడీ సర్కిల్స్ పెడితే ఇలా కనుమరుగు చేసిండ్రు. మా పిల్లలు లక్షలు కట్టి ఎక్కడ చదువుకోవాలి? వీళ్ళంతా ఎవరు? ఎస్సీలే కదా, ఎస్టీలే కదా. మీరు గొప్పలు చెప్పుడు కాదు. ఇక ఒక్క ఉదాహరణ చెప్తున్నా. నేను సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్ననాడు ప్రత్యేక శ్రద్ధతోటి కేసీఆర్ గారి అనుమతితోటి నేను జగిత్యాల జిల్లా కేంద్రంలో కూడా సోషల్ వెల్ఫేర్ ఒక స్టడీ సర్కిల్ పెట్టించిన. ఇలా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఆ జిల్లా నుంచే ఉన్నాడు, వడ్లూరు లక్ష్మణ్. అది తాళం తీయక ఇప్పుడు 30 నెలలు అవుతుంది. ప్రతి సంవత్సరం 120 మందికి దానిలో ట్రైనింగ్ ఇస్తే మా ప్రభుత్వం ఉన్ననాడు చాలామంది కానిస్టేబుల్ కావచ్చు, సెక్రటరీలు కావచ్చు, రకరకాల పదవులలో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. నేను పోయి ఒకరోజు నిరసన కూడా చెప్పొచ్చు నాకు ఆ స్టడీ సర్కిల్ ముంగట, కనీసం దీన్ని తాళం తీయరా అని. సిగ్గుచేటు ఈ ప్రభుత్వానికి ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడే హక్కు కానీ అర్హత కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదంటే లేదని ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. అదేవిధంగా దీంట్లోనే ఈ రెసిడెన్షియల్ స్కూల్ విధానంలో చాలా మార్పులు తీసుకొచ్చారు కేసీఆర్ గారు. అసలు ఈ సిఓఈ సిస్టమ్ అనేటువంటి సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్సీ అనేటువంటి సిస్టమ్ ఉన్నటువంటి 1100 గురుకుల పాఠశాలల్లో కొన్ని ప్రత్యేకంగా గుర్తించి మెరిట్ స్టూడెంట్స్ని అందులోకి పంపించి మరి అక్కడ శ్రీ చైతన్య నారాయణ స్కూళ్ళకు సంబంధించినటువంటి విధమైనటువంటి అక్కడ కోచింగ్ ఇప్పించి అనేక మందికి మరి జీవితాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో జరిగితే ఇలా ఎస్సీల యొక్క మరి వాళ్ళ భవిష్యత్తే అంధకారంలోకి నెట్టినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా మీరు మళ్ళీ ఎస్సీ ఎస్టీల పేరు మీద మళ్ళీ ఓట్లు దండుకోవడం కోసం జరుగుతున్న ఒక ప్రయత్నం. దీన్ని మా ఎస్సీ ఎస్టీ సోదరులందరూ కూడా గమనించాలి. తీరని అన్యాయం, ఇంతకంటే ద్రోహం, ఇంతకంటే ఘోరం
నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇన్ని హామీలు ఇచ్చి ఎస్సీ ఎస్టీలను దారుణంగా వంచి ద్రోహం చేసినటువంటి ప్రభుత్వాలు ఏవి ఉండవు. ఏమైనా హామీలు ఇచ్చే ముందే ఆలోచించుకుంటారు వీళ్ళు ఎవరు అని. ఆషామాషి హామీలు కాదు మీరు ఇచ్చినాయి. ఒక్క హామీ కన్నా నోచుకున్నారా మా ఎస్సీలు? ఒక్కటన్నా అమలు జరిగిందా? ఏం చూసి సంతోషపడాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని? అసలు ఎందుకు మీకు ఓటేయాలని ఇవాళ ఎస్సీ ఎస్టీ వర్గాలు ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. కొంతమంది మీ నాయకులను పెట్టుకొని ఇలా బస్సు యాత్రల పేరిట లేకపోతే ఇందిరమ్మ ఇల్లు కొద్దిగా మందికి ఇచ్చి మేమేదో బాగా చేస్తున్నామనేటువంటి ఆ ప్రచారం తప్ప ఏం లేదు. అంత డొల్లా చేసింది ఏం లేదు.